వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి రెండవ జాబితాలో దినేష్ రెడ్డి పేరు లేకపోవడం, అదేవిధంగా రెండవ జాబితాలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు ఉండడం కొంత విస్మయానికి గురి చేసింది. అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురించి చెప్పాల్సి వస్తే, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి. వారిద్దరికీ కూడా జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ, సేవా కార్యక్రమాల్లో కానీ వారిద్దరూ ఎప్పుడూ ముందు ఉంటారు. అదేవిధంగా సేవా కార్యక్రమాల ద్వారానే విపిఆర్ జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఏర్పడింది. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తాను ప్రకటించిన రెండవ జాబితాలో పేరు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడే కొంత అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, ఎందువల్ల దినేష్ రెడ్డి పేరు. ఎందుకంటే పోలంరెడ్డి దినేష్ రెడ్డి గత 2 సంవత్సరాలుగా కూడా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి గడప తొక్కుతూ తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది, ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా సమస్యలను తీరుస్తానని దినేష్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి వెళ్తూ ఉన్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు. ఆ సమస్యల పరిష్కారం దిశగా తాను, ఎందుకంటే లోకేష్ యోగళం పాదయాత్ర చేసిన రోజు తర్వాత నుంచి దినేష్ రెడ్డిగానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అందరూ కూడా భావించారు, ఆయన అయి ఉంటారని అందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే రాజకీయ సమీకరణాలు ఎక్కడ మారాయి, ఎలా మారాయి అనేది, అంటే రోజు రోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తుంటారు, తాను ప్రతి నియోజకవర్గంలో సర్వే నిర్వహిస్తూ ఉంటాను, ఎవరు ఏ క్షణమైనా కూడా నియోజకవర్గ అభ్యర్థిని మార్చేటువంటి అవకాశం ఉంది, సర్వే రిపోర్ట్స్ ఆధారంగా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం, సో ఇక్కడ గెలుపు కోసమే అభ్యర్థులను మార్పు చేయడం జరుగుతుంది అని పదే పదే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ చివరి నిమిషంలో దినేష్ రెడ్డి పేరును మార్చడం జరిగింది, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు ప్రకటించడం జరిగింది. అయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు ప్రకటించిన తర్వాత కోవూరు నియోజకవర్గంలో ఒక సందడి వాతావరణం లాంటిది ఏర్పడింది. నియోజకవర్గంలో చాలామంది ప్రశాంత్ రెడ్డి నివాసానికి వెళ్ళడం, క్యూ కట్టడం జరిగింది. వారందరూ కూడా బొకేలతో ఆమెను అభినందిస్తూ ఉన్నారు. అదేవిధంగా వైసీపీలో తీసుకుంటే కొంతమంది కీలక నేతలు కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్టు మనకైతే సమాచారం. చాలామంది నేతలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకైతే ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. సో ఈ పరిణామం ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ పరిణామాలు అనేటువంటిది కూడా చూడాలి. ప్రధానంగా ప్రశాంత్ రెడ్డి బలమైన అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గానికి మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి పలుమార్లు వ్యాఖ్యానించడం జరిగింది, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు కోవూరుకు ప్రకటించేటువంటి అవకాశం ఉంది, ధనవంతులకు పేదలకు జరుగుతున్న యుద్ధంగా ఈ ఎన్నికల్ని మనం చూడాలి అని చెప్పి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక ఈ చాప్టర్ని పక్కన పెడితే దినేష్ రెడ్డి విషయానికి వస్తే, దినేష్ రెడ్డి అయితే నియోజకవర్గంలో ఇప్పటి వరకు లోకేష్ పాదయాత్ర తర్వాత, అంటే యోగళం పాదయాత్ర తర్వాత తాను తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా భావించి దాదాపుగా గత పాదయాత్ర అనంతరం కూడా ప్రతి నియోజకవర్గం పర్యటించడం, ప్రజలతో తిరుగుతూ ఉండడం, తానే ఎమ్మెల్యే కాబోతున్నానని చెప్పేసి కాబోయే ఎమ్మెల్యే నేనే అని చెప్పి అందరినీ పరిచయం చేసుకోవడం, అలాగే మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఆ దిశగా హామీలు ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి కోవూరు నియోజకవర్గంలో ఏం జరగబోతోంది, ఒకవేళ దినేష్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, అటువంటి సాహసం ఆయన చేసేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నుంచి కూడా కోవూరు నియోజకవర్గంలో పోలంరెడ్డి కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. శ్రీనివాసులరెడ్డి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే దినేష్ రెడ్డి కూడా ఆ పందాన్ని కొనసాగిస్తాను అనేటువంటి మాటతో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉందా అనేది కూడా మనం చూడాలి. సో ఏది ఏమైనా కూడా ఒకవేళ దినేష్ రెడ్డి పోటీ చేస్తే మాత్రం అది త్రిముఖ పోటీగా ఉండేటువంటి అవకాశం ఉంది. కొంతమంది తెలుగుదేశం నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు మనకైతే తెలుస్తోంది. ప్రధానంగా దినేష్ రెడ్డి పేరు ప్రకటించకపోవడం అనేది వారందరికీ కూడా విస్మయానికి గురి చేసింది. ఏది ఏమైనా కూడా పార్టీలో సర్వేలు ఏవైతే ఉంటాయో ఆ సర్వేల ప్రకారం అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సో దీని మీద అయితే మనం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేం, అది అధిష్టానం నిర్ణయం కాబట్టి. సో ఏం జరగబోతోంది, దినేష్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసేటువంటి అవకాశం ఉందా, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సహకరిస్తారా, లేకపోతే కోవూరు నియోజకవర్గంలో పోటీ ఏ విధంగా ఉంటుంది, ప్రశాంత్ రెడ్డికి ప్రసన్న కుమార్ రెడ్డికి పోటీ అంటే మాత్రం ఖచ్చితంగా టైట్ ఫైట్గానే ఉంటుంది. ఎందుకంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు గురించి అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతోంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. అలాగే కొంతమంది తెలుగుదేశంలో ఉండేటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అసంతృప్తిగా ఉన్నారు. ఈ అసంతృప్తిగా ఉండేటువంటి నేతలు ఒకవేళ దినేష్ రెడ్డి పోటీ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేటువంటి అవకాశం ఉంది అని కూడా మనకు తెలుస్తోంది. సో ఏం జరగబోతోంది, అటు వైసీపీ నుంచి కొంతమంది తెలుగుదేశంలో వలసలు అయితే భారీగానే వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది అన్నది కోవూరు నియోజకవర్గంలో టాక్. ఫైనల్గా ఏం జరుగుతుంది అన్నది వేచి చూద్దాం. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.